అవునా కదా? మరి ఇప్పుడే రాజకీయాలు ఎందుకు? మరి మీకు మీ నాన్న చేస్తారు, మీ అమ్మ చేయాలి తప్ప మీరు చేయొద్దు. బాగా చదువుకోవాలి. ఇప్పుడే నరసింహ గారు చెప్పారు ఈ ప్రాంతంలో మెడికల్ సెంటర్ కావాలని. నేనే చెప్పా ఇప్పుడే, ఎన్నికల తర్వాత ఎన్ని గ్రామాలు ఉన్నాయి, జనాభా ఎంత ఉందో ఇస్తే ఈయనొక మెడికల్ సెంటర్ పెట్టించే ప్రయత్నం చేస్తే పెట్టిస్తా కూడా. బిల్డింగ్ ఇటువంటి నా చేతిలో అయింది. డాక్టర్ని అంటే హైదరాబాద్ నుంచి అపాయింట్ చేసుకోవాలి. డాక్టర్ అంటే ఒక నర్సుని, ఏఎన్ఎంని ఇక్కడ పెట్టుకోవాలి. ఆశా వర్కర్లు ఉంటారు, వారి ద్వారా ఇక్కడ పని చేసుకోవచ్చు మనం. అది పెట్టడానికి నేను తెస్తా, కొద్దిగా ఆలస్యం అవుతుంది, వెంటనే రాదు. తమ్ముడు ఏదో గ్రంథాలు అని చెప్పాడు, మన ఊళ్ళో అందరం కూడా సమకూర్చుకుందాం. ఆగండిరా, అరే మీరు వినడానికి వచ్చారా ముచ్చట్రా? మీరు వినరు, మమ్మల్ని ఖరాబ్ చేస్తారు. తమ్ముడు గ్రంథాలు అని చెప్పాడు, గ్రంథాలకు కావాల్సిన స్థలం చూసుకోండి, బిల్డింగ్ నేను ఇస్తా. పుస్తకాలు కొన్ని మీరు తెచ్చుకోండి, కొన్ని నేను కొనిస్తా. స్థలం చూసుకోండి, బిల్డింగ్ డబ్బులే ఈ వారంలో ఇచ్చేస్తా, బిల్డింగ్ కట్టేట్టు. స్థలం మీరు చూసుకోవాలి, నా దగ్గర లేదు. బిల్డింగ్ ఇస్తా, కొన్ని పుస్తకాలు మీరు కొనుక్కోమండి, నేను కొన్ని ఇస్తా. అన్నకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ.